వర్షం వర్షం వచ్చేసిందమ్మా. ఇలా చూడు ఇలా చూడు. ఇదికి వర్షం అంటే ఎంత ఇష్టం అంటే వర్షంలో తానం చేస్తాడు వీడు. గేట్ కాడ కూర్చొని తలుపు వేసానని అరుచుకుంటా. వర్షం అయితే మామూలుగా లేదు, దంచి కొట్టేసింది ఈరోజు. మొత్తం అన్నీ ఎగిరిపోయినాయి. అవి ఇవి గాలి మాత్రం చాలా గట్టిగా చేసింది. భలే ఉంది, చల్ల చల్లగా వర్షం పడుతుంది. వర్షం పడితే బాగానే ఉంటుంది కానీ తినడానికి అన్నీ ఇంట్లో ఉండి వర్షం పడితే శుభ్రంగా తింటా ఎంజాయ్ చేస్తాం. మా చిన్నప్పుడు వర్షం పడితే ఆకలేసేసేది. అప్పుడు రోజులు వేరు, తినడానికి ఏముండి కాదు. ఇప్పుడు పిల్లలు అన్నీ ఉన్నా తినడానికి ఏడుస్తున్నారు, సేమ్ మా పిల్లల్లాగా. దేవుడు బహుమంతికి ఇచ్చిన మట్టుకు ఏం లోట్లేదు, కానీ అన్నీ ఉన్నా సరే వాళ్ళు తినడానికి ఏమి నాకు అది వద్దు నాకు ఇది వద్దు అంటారు. చిన్నప్పుడు మాకైతే నేను తినడానికి లేకపోయినా ఉండేది కాదు, అంత ఇబ్బందిగా ఉండేది అప్పట్లో. అలాగ ఉన్నప్పుడు ఎవరన్నా ఏదైనా పెడితే బాగుంది తిందాం అని అలాగ అనిపించేది. ఆ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు 100 రూపాయలు అంటే 10 రూపాయల ఖర్చు పెడుతున్నారు పిల్లలు. అప్పుడు రూపాయి ఇస్తే 4 సార్లు కొనుక్కుండేవాళ్ళు, పావలా అని. జనరేషన్ మారిపోతుంది కదా, డబ్బుకి ఇది లేదు. డబ్బు అంటే ఏదో, బట్టలకి విలువ లేదు. ఇంట్లో కబోర్డుల నిండా బట్టలు, ఎన్ని బట్టలు కొన్నా పిల్లలకి కొరిగాయి. ఇప్పుడే నేను కాఫీ తాగాను, కాఫీ పెట్టుకొని వేడిగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తా కాఫీ తాగాను. మా చార్లీ అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఈరోజు. ఇలా చూడు చార్లీ వర్షంలో తడిసే వెళ్ళి డోర్లు వేసానని వర్షం జల్లు కొట్టేస్తుంది. ఇది అంతా బంద అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది, మొత్తం అంతా కొట్టేసింది. జల్లు కొట్టేస్తుందని డోర్లు తలుపులు వేయొద్దని వర్షంలో తడుస్తాడండి. చాలా గట్టిగా పడింది, ఇప్పుడు పర్లేదు, ఇంకా తగ్గింది. వర్షం సాక్షిగా వర్షం మూవీ గుర్తుకొస్తుంది. మా చిన్నప్పుడు వర్షం మూవీ పెద్ద ఫేమస్. నాకు ఇష్టమైన మూవీ కూడా వర్షం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. గేడు తినా మేడ మీదకి వెళ్తావా? ఇలా చూడు, మేడ మీదకి వెళ్తే అడుగుతావా? అప్పుడు అది నీకు తడవాలని ఉంది, వెళ్ళాలి తడవాలి అని ఉంది. వర్షం అంటాడు, చెవులు మెదిలిపోతాయి. చెవులతో సమాధానం చెప్తాడు, చెవులతో సమాధానం. రౌడీ ఎదవ ఈడు, రౌడీ ఎదవ. మా ఇంట్లో పిల్లలకని ఈడు ఎంత ఎదవంటే, మాకు చిన్న కొడుకు చిన్నోడు అల్లరి అంటారు కదా, ఈడు మాకు అల్లరే. ఇంట్లో అల్లరి ఎదవ. వెళ్ళు వర్షం వస్తాడు, వెళ్ళి నాకు తుమ్మిది కానీ వాళ్ళు శాక్స్ తినాలి. వీడికి కూడా మళ్ళీ నచ్చినయే, నచ్చలేని తిండి అయ్యగారు, నచ్చినయే తింటాడు. అది చిన్నపిల్లలాగా వీడికి దాసి పెడతాను అలాగా. ఆడికి మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడే తింటాడు, మనం తినమన్నప్పుడు తినడం. వీడికి అమ్మ బాబు మామూలు టెక్కు కాదు, వీడికి మామూలు టెక్కు కాదు, వీడికి అంత టెక్కు వీడికి. ఇలా చూడు చార్లీ దొంగెదవా. తిని అవే తింటాడు, బిస్కెట్లు అవి, శనగపిండి చెక్కలు అవే. అయితే ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్.